శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శుభప్రదమమ్మ నీ అవతరణం, నీ పిల్లలం తల్లి నీ దాసులం. మంచి చెడుల జ్ఞాన విచక్షణ మాకు దూరము, నీ కృపతో చేయుమమ్మా మమ్ము పావనం. మంచి చెడుల జ్ఞాన విచక్షణ మాకు దూరము, నీ కృపతో చేయుమమ్మా మమ్ము పావనం. శుభప్రదమమ్మ నీ అవతరణం, నీ పిల్లలం తల్లి నీ దాసులం. గుణహీన సుతాన్ అపరాధయుతాన్ కృపయాద్య సమోధర మోహగతాన్ తరణీం భవసాగర పారకరీం ప్రణమామి పరాం జననీం జగతాం. అమ్మా శారదమ్మ తల్లి, గుణహీనులము, అపరాధులము, మోహగతులము అయిన నీ సంతానం పట్ల కరుణను, అనుగ్రహాన్ని వర్షించు తల్లి. ఈ భవసాగరాన్ని దాటడానికి ఒక గొప్ప నావవు నువ్వే కదమ్మా. పరమేశ్వరి తల్లి, పరాత్పర శక్తి అయినటువంటి శారదమ్మ తల్లి, నీకు అనేక ప్రణామాలు. అభేదానంద స్వామి రచించిన దివ్య స్తోత్రంలోని ఒక శ్లోకము, దాని భావము చెప్పుకున్నాం. శారదమ్మ నీలాంబర ముఖర్జీ గృహంలో ఉండగా అమ్మ చూసినటువంటి ఒక దివ్య దృశ్యం, ఒక పౌర్ణమి రోజు. ఆ దృశ్యాన్ని గురించి, భవిష్యత్తులో గురుదేవుని యొక్క ఉపదేశాలను నరేన్ స్వామి వివేకానంద ఏ విధంగా వ్యాప్తి చేయబోతున్నాడో అమ్మ వీక్షించారు ఆ దివ్య దృశ్యం ద్వారా. అదేవిధంగా నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో ఇంకొక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే అమ్మ అక్కడ ఉండగా పంచాగ్ని తపస్సు అనేటువంటి ఒక తపస్సుని నిర్వహించారు. అది ఉదయాన్నే ఒక మనిషి మధ్యలో నిలబడుకొని చుట్టూ 4 దిక్కుల 6 అడుగుల దూరంలో పిడకలను పేర్చి మంట రగిలించడం. ఆ మంటల మధ్యలో ఏ సాధకుడు ఉన్నాడో, అక్కడ తపస్సు చేయాలనుకుంటున్న వ్యక్తి, ఆ సాధకుడు ఆ మంటల మధ్యలో నిలబడాలి. నిలబడిన తర్వాత ఆ పైనున్న సూర్య తాపాన్ని, సూర్య తీక్ష్ణతని, సూర్యునిలో వచ్చేటువంటి వేడిని 5వ అగ్నిగా, చుట్టూ 4 ఉన్నాయి కదండి, 4 మంటలు రగులుకొని ఉంటాయి. పైన ఉన్నటువంటి ఆ సూర్యదేవుడి యొక్క తీక్ష్ణత 5వ అగ్ని. ఇది పంచాగ్నులు. ఈ అగ్నుల మధ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రజపాన్ని, ధ్యానాన్ని, తపస్సుని చేయడం, దీన్నే పంచాగ్ని తపస్సు అంటారు. అమ్మ నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో ఉండగా ఈ తపస్సును ఆచరించారు. వారం రోజుల పాటు ఇది చేశారమ్మ. శారదమ్మ తల్లితో పాటు యోగిన్మా కూడా ఈ పంచాగ్ని తపస్సులో పాల్గొన్నారు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఆధునిక యుగంలో 19వ శతాబ్దం అనుకోండి, అప్పటి రోజుల్లో ఈ పంచాగ్ని తపస్సును అమ్మ అంత అద్భుతంగా నిర్వహించడం, చేయడం, అనుష్ఠించడం చాలా గొప్ప విషయం. అమ్మ మొదట్లో భయపడ్డారంట. ఈ తీక్ష్ణతకు, ఈ జ్వాలల మధ్య నేను ఉండి చేయగలనా అని అనుకున్నారు. కానీ భగవాన్ శ్రీ రామకృష్ణుల నామము, రూపము తలుచుకోవడం ద్వారా, వారిని స్మరించుకోవడం ద్వారా అమ్మ ఏ విధమైన బాధకి, ఆ తాపానికి, ఆ వేడి తీవ్రతకి కూడా లోను కాకుండా చక్కగా చేయగలిగారు అమ్మ. ఇది చాలా గొప్ప సాధన.
గురుదేవులు ఏ విధంగా శారదామాతని కూర్చోపెట్టి జగజ్జననిగా అమ్మని ఆరాధించి తమ తపశ్శక్తినంతా అమ్మలో నిక్షిప్తం చేశారో, ధారపోశారో, ఆ దేవిని అమ్మలో ఆవహింపజేశారో భవిష్యత్ కార్యక్రమాల కోసము, అదే విధంగా అమ్మ కూడా అద్భుతమైనటువంటి ఈ తపస్సుని అనుష్ఠించారు. ఎందుకు? గొప్ప తపశ్శక్తిని సమకూర్చుకోవడం కోసం. తాము గురుదేవుల యొక్క ఆశయ సిద్ధిని ఇంకా జీవించినంత కాలము కూడా దానికోసం అమ్మ పాటుపడాలి. ఒక సన్యాస సంఘాన్ని ఆదర్శంగా రూపుదిద్దేటట్లు చూడడం ఒకవైపు తన దగ్గరికి వచ్చే అసంఖ్యాకమైన భక్తులు, సాధారణ జనులు, మంత్రదీక్ష కోసం వచ్చేవాళ్ళు, వీరందరికీ కూడా ఎంత అద్భుతంగా ఆధ్యాత్మిక శక్తిని పంచారో అమ్మ చెప్పలేమండి. అంత దివ్యమైనటువంటి తపస్సుని అమ్మ చేయడం వల్ల అమ్మ చెప్తారు, అమ్మ మేని రంగు కూడా నలుపు వర్ణంలోకి నల్లగా తిరిగిపోయారు అమ్మ. అంతకుముందు చాలా దేదీప్యమానమైనటువంటి జ్యోతిర్మయమైన కాంతితో ప్రకాశించేవారు అమ్మ. ఈ తపస్సు తర్వాత కఠినమైన శ్రమ చేయడము, అనేక అనారోగ్యాలకి గురి కావడం, వీటన్నిటి వల్ల ఆ దివ్య తేజస్సు చాలా వరకు మరుగున పడిపోయి సాధారణ గ్రామీణ స్త్రీలాగానే అమ్మ కనిపించేవారు. అయితే అమ్మతో సన్నిహితంగా నివసించే వాళ్ళు మాత్రం అమ్మలో ఉన్నటువంటి ఆ దివ్యత్వము, ఆ ఆత్మ తేజస్సు, ఆ గాంభీర్యము, ఇవన్నీ బాగా గమనించేవాళ్ళు. అమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మనము సాధారణమైన మనిషి సమక్షంలో లేము, ఒక అత్యున్నతమైన అద్భుతమైన దివ్యమైనటువంటి మహత్వంతో విరాజిల్లుతున్న ఏదో ఒక మహాశక్తి సమక్షంలో ఉన్నాము అని అనుభూతి చెందేవాళ్ళని అమ్మ శారదమ్మ తల్లి వచనామృతంలో ఎంతోమంది భక్తుల అనుభవాలు, వాళ్ళు రాసినటువంటి రాతలు మనకి తెలియజేస్తాయి. అది చాలా గొప్ప విషయం. అంతేకాదు, నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో ఉండగానే అమ్మ స్వామీజీకి అంటే నరేన్కి ప్రపంచ సర్వమత మహాసభల్లో పాల్గొనడానికి ఒక చక్కటి అనుమతినిస్తారు కదా అమ్మ. తర్వాత స్వామీజీ 1893లో సర్వమత మహాసభల్లో పాల్గొని తర్వాత భారతదేశానికి తిరిగి వస్తారు. 1897లో తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు విశ్రాంతి తీసుకొని డార్జిలింగ్లో అమ్మ దగ్గరికి వస్తారు, శారదమ్మ దగ్గరికి. ఎప్పుడు అక్కడ నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో ఉండగానే జరుగుతుంది ఈ అద్భుతమైన సంఘటన కూడా. వచ్చినప్పుడు ఆ స్వామీజీతో పాటు అప్పటికి స్వామీజీ పేరు ప్రఖ్యాతులు జగద్విఖ్యాతమైపోతాయి. భారతదేశం అంతా కూడా చెప్పలేనంతటి ఉత్కృష్టమైనటువంటి ఆ దివ్య అనుభూతితో ఇంత మహాత్ముడిని మనం మన దేశం నుంచి పంపించాము, ఇంత గొప్పదా మన భారతీయ సంస్కృతి అని అందరిలో ఒక జాగృతి, ఒక దివ్యమైనటువంటి ఆరాధన భావం తమ దేశం పట్ల, తమ సంస్కృతి పట్ల, సనాతన ధర్మం పట్ల దానినంతా ఎలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పి వచ్చినటువంటి ఆ మహనీయుడికి ఎంత గొప్పగా స్వాగతం చూపించారో బ్రహ్మరథం పట్టారండి స్వామీజీకి. అట్లాగా వస్తారు స్వామీజీ అమ్మ దగ్గరికి. ఆ స్వామీజీతో పాటు మిసెస్ వోల్బుల్, జోసెఫిన్ మెక్లౌడ్, సోదరి నివేదిత, వీళ్ళందరూ కూడా అమ్మ దర్శనానికి వస్తారు స్వామీజీతో పాటు. ఎంత చిన్న పిల్లవాడిలాగా మారిపోతారంటే ప్రపంచమంతా జేజేలు కొట్టినటువంటి ఆ అద్వితీయమైన ఆకర్షణలో ముంచినటువంటి ప్రపంచాన్నంతా కూడా ఆ స్వామీజీ సాష్టాంగ నమస్కారం చేస్తూ శిష్యులకి చెప్తారు, పాశ్చాత్య శిష్యురాలకి, అమ్మ పాదాలని తాకకండి, అమ్మ పాదాలని తాకి నమస్కరిస్తే అమ్మ ఒక అవ్యాజమైనటువంటి కరుణతో మన అపరాధాల్ని, పాపాల్ని అన్నింటినీ స్వీకరిస్తారు. జాగ్రత్త, మీరు మీ హృదయాలని తెరిచి ఉంచండి, మౌనంగానే అమ్మని ప్రార్థించండి అని తెలియజేస్తారు శిష్యులకి. ఈ మిసెస్ వోల్బుల్ వీళ్ళందరూ కూడా రామకృష్ణ మఠ చరిత్రలో చాలా గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నారు. జోసెఫిన్ మెక్లౌడ్ వీళ్ళందరూ కూడా. మిసెస్ వోల్బుల్ ఆర్థికంగా మఠాన్ని ఎంత ఆదుకున్నారో చెప్పలేమండి. చాలా వరకు ఈ విదేశీ శిష్యురాళ్ళు ఇచ్చినటువంటి సమకూర్చినటువంటి ధనంతోనే ఈ మఠం అంతా కూడా ఆలయం అంతా కూడా నిర్మింపబడింది. సో ఆ తర్వాత సోదరి నివేదిత చేసిన అనేక కార్యక్రమాలకి కూడా మిసెస్ వోల్బుల్ చాలా గొప్పగా ధన సహాయాన్ని అందించింది. అంతేకాదు శారదమ్మ తల్లికి ఆమె అమెరికాకు వెళ్ళిపోయినా కూడా 25 రూపాయలు నెల నెలా పంపేదండి. అంత
అపూర్వమైనటువంటి ఆరాధన గౌరవ ప్రపత్తులు అమ్మ మీద, శారదమ్మ తల్లి మీద ఉండేవి మిసెస్ ఓల్బుల్కి. నిజంగా వాళ్ళందరి జీవితాలు ఎంత ధన్యమో కదా. అట్లాగా స్వామీజీని అడుగుతారు అమ్మ, నాయనా సంతోషం, నీ ఆరోగ్యం కుదుట పడిందా అని నేను అడుగుతాను. అమ్మ బాగానే ఉన్నానమ్మా, విదేశాల్లో ఎన్నో మహత్వపూర్ణమైనటువంటి అద్భుతమైన సంఘటనలన్నీ జరిగాయమ్మా. అక్కడంతా కూడా నేను గురుదేవుల కృపనే నేను అనుభూతి చెందాను తల్లి. అసాధ్యమైన వాటన్నింటినీ కూడా సాధ్యం చేసే శక్తి నీ అనుగ్రహానికి ఉందని తెలుసుకున్నాను తల్లి. నాకు లభించినటువంటి గౌరవము, అపారమైనటువంటి ఈ విజయము, ఇదంతా కూడా కేవలం గురుదేవుల యొక్క, నీ యొక్క కృప తప్పితే వేరే ఏమీ కాదమ్మా అని ఎంత వినయంగా, ఎంత గొప్పగా చెప్తారో స్వామీజీ. అమ్మ చిరునవ్వు నవ్వి, అప్పుడు కూడా అమ్మ స్వామీజీతో నేరుగా మాట్లాడరు. ఆ మధ్యలో గోలోక్మా అట్లా ఎవరో ఒకరు ఉండి చెప్పేవాళ్ళు అన్నమాట. అట్లా అంత మనం చెప్పుకున్నాం కదా, లజ్జాపటావృతే నిత్యం అని, అట్లా అంత లజ్జాస్వరూపిణ తల్లి. సరే, తర్వాత స్వామీజీ ఏమంటారంటే, అమ్మా గురుదేవుల ఉపదేశాలని వ్యాప్తి చేయడానికి ఒక శాశ్వతమైన గొప్ప ఉద్యమాన్ని ఒకటి చేయాలనుకుంటున్నానమ్మా. కానీ ఆ పనులన్నీ కూడా ఆచరణలోకి రావడం ఆలస్యం అవడంతో మనసు కలత చెందుతోందమ్మా అని తన అంతరంగంలోని ఆవేదనంతా కూడా చెప్పుకుంటారు శారదమ్మ తల్లితో. శారదమ్మ ఏమంటారంటే, నాయనా ఏమాత్రము కలత చెందకు, బాధపడకు, నువ్వు ఇప్పుడు చేస్తున్నవి, చెయ్యబోయేవి అన్నీ కూడా శాశ్వతమైన స్థానాన్ని పొందుతాయి. ఈ ప్రపంచానికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా, సద్గురువుగా వేలాది మంది నిన్ను ఆరాధిస్తారు. గురుదేవుల ఉపదేశాలందరూ స్వీకరిస్తారు. కలత చెందకు నాయన, నీవు తలుచుకున్నది తప్పకుండా జరిగి తీరుతుంది. అసలు నువ్వు ఇందుకోసమే జన్మించావు. గురుదేవులు చెప్పేవారు కదా, నరేన్ బోధిస్తాడు, ఉపదేశిస్తాడు అని, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఎంత గొప్పగా స్వామీజీకి ఆశీర్వచనము, భవిష్యత్తులో జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా కళ్ళ ముందు నిలిచేటట్లు చేస్తారు అమ్మ. ఇది ఎంతో ఆశీర్వచనము, భవిష్యత్తుని తెలియజేయడం అవుతుంది స్వామీజీకి. ఇదంతా కూడా నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో జరిగింది. ఈ నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో ఉన్నప్పుడే ఈ బేలూరు మఠంకి స్థలం కొంటారనమాట. 1898 సంవత్సరంలో స్వామీజీ ఈ బేలూరు మఠం పరిచాలనం చేయడానికి, అంతకు ముందు గురుదేవుల అస్థికల్లోంచి ఎక్కువ భాగం తీసి బలరాం బోసు ఇంట్లో ఉంచి పూజిస్తూ వచ్చారు కదా ఒక కలశాన్ని. గుర్తుంచుకున్నాం కదా మనం ఆ విషయం. గురుదేవుల అస్థికల్లో కొద్ది భాగాన్ని రామచంద్ర దత్తాకు చెందిన కాంకూర్గాచి అనేటువంటి ఒక ఉద్యానవనంలో ప్రతిష్ఠించారు. అక్కడ గురుదేవులకి మొట్టమొదట గుడి నిర్మించినటువంటి వ్యక్తి మాత్రం రామచంద్ర దత్తానే. రామచంద్ర దత్త ఎంతో గొప్ప జ్ఞాని, అంటే లౌకికమైన జ్ఞాని కావచ్చు, అటు ఆధ్యాత్మిక జ్ఞానతత్వానంతా గురుదేవుల ద్వారా పొందినటువంటి వ్యక్తి. గొప్ప రసాయన శాస్త్రవేత్త, కళాశాలలో గొప్పగా బోధించేవాడు. మొట్టమొదట చాలా నాస్తికుడిగా ఉండేవాడు. కుమార్తె మరణంతో గురుదేవుల దగ్గరికి రావడము, అసలు జీవితమే ఎంత మార్చేస్తారో గురుదేవులు రామచంద్ర దత్త యొక్క జీవితం. అట్లాగా ఆయనకు చెందినటువంటి కాంకూర్గాచిలో ఆ కలశంలోని కొద్ది భాగాలు అస్థికలు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికీ ఆ కాంకూర్గాచి ఉద్యానవనం వెళ్ళామంటే అక్కడ మొట్టమొదటనే ఒక పెద్ద జేగురు రంగు, ఒక పెద్ద గోడ మీద ఈ మొత్తము కథాక్రమం అంతా కూడా చక్కగా చెక్కి ఉంచారండి. ఎంబోజింగ్ కళ అంటారంటే ఒక సమతలంగా ఉన్నటువంటి దాని నుంచి ఉబ్బినట్లు వస్తాయి ఆ బొమ్మలన్నీ కూడా. ఎంతో గొప్పగా ఇదంతా కూడా చిత్రించి ఉంచారు. శశి మహారాజ్ రామకృష్ణానంద స్వామి ఆ కలశాన్ని మోసుకొని వచ్చి ఆ కాంకూర్గాచిలో ఉంచడము, రామచంద్ర దత్త దానికి చక్కటి గుడి. ఇప్పటికీ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ కాంకూర్గాచిలో ఆ చక్కటి ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలు, గురుదేవుల యొక్క శక్తి చెప్పలేము. అక్కడ నిత్యము అక్కడ అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ రామకృష్ణ మఠ శాఖ ఒకటి చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నది. అట్లాగా ఆ అస్తులలో ఎక్కువ భాగాన్ని స్వామీజీ ఇక్కడ బేలూరు మఠంలో ప్రతిష్ఠించారు. మహనీయుల యొక్క అస్తులకు ఎంత శక్తి ఉంటుందో చెప్పలేం. ఆ బేలూరు మఠంలో
స్వామీజీ భుజం మీద తీసుకొచ్చి ఈ స్థలం అంతా తీసుకున్న తర్వాత అక్కడ ప్రతిష్ఠిస్తారు గురుదేవుల యొక్క అస్తులలో ఎక్కువ భాగం ఉన్నటువంటి కలశాన్ని. గురుదేవులు అప్పుడు చెప్తారు ఒకసారి, నరేన్, నువ్వు నన్ను భుజాల మీద పెట్టుకొని ఎక్కడికి తీసుకువెళ్ళినా వస్తానైనా, ఒక చెట్టు కిందకి తీసుకెళ్ళినా వస్తాను అని చెప్పుంటారు కదా గురుదేవులు. అట్లాగే జరుగుతుందండి. అయితే ఈ మఠానికి స్థలం కొన్నప్పుడు అక్కడ కూడా అమ్మ ఆశీస్సులు, అమ్మ యొక్క ప్రమేయం లేనిదే మనం ఇది వరకు చాలాసార్లు చెప్పుకున్నాం. అమ్మ ఆశీస్సులతోనే ఈ సంఘ ఆవిర్భావము, అమ్మ ప్రార్థనతోనే సమస్తము జరుగుతున్నాయి, అమ్మ తపశ్శక్తితోనే ఇవన్నీ జరుగుతున్నాయని మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అట్లా అమ్మ వచ్చి ఆ మఠం యొక్క తీసినటువంటి ఆ స్థలాన్నంతా చూస్తారు. అమ్మ స్వామీజీ మఠం కోసం ఏ స్థలం అయితే తీసుకున్నారో బేలూరు అనేటువంటి ఒక గ్రామంలో ఆ కొన్నటువంటి ఆ స్థలాన్నంతా పరికించి చూస్తారు. తర్వాత 1898 సంవత్సరంలోనే కాళీ పూజ రోజు తాను అన్ని రోజులు పూజిస్తూ ఉన్నటువంటి గురుదేవుల చిత్రపటం అంటే అమ్మ దృష్టిలో మామూలుగా మన భావనలలో ఉండేటువంటి కేవలం ఒక ఫోటో కాదు, ఒక చిత్రం కాదు, సజీవంగా ఆ చిత్రపటంలో గురుదేవులు ఖచ్చితంగా కొలువై ఉంటారని ప్రగాఢంగా విశ్వసించేటువంటి మహనీయురాలు అమ్మ. మనందరికీ కూడా అటువంటి విశ్వాసం ఉన్నప్పుడే మన సాధన సఫలీకృతం అవుతుంది కదా. అదే కదా రామకృష్ణానంద స్వామి ఆ చిత్రపటంలోనే గురుదేవుల్ని సజీవంగా ఉంచి ఎంతగా సేవ చేసుకున్నారో మనం ఎంత అద్భుతంగా చదువుకుంటాం కదా రామకృష్ణానంద స్వామి గురించి చదివినప్పుడు కదండి. అలాగా తన చేత్తో ఇంతకాలము పూజిస్తూ వస్తున్నటువంటి రామకృష్ణుల వారి యొక్క గురుదేవుల యొక్క చిత్రపటాన్ని తీసుకొని వచ్చి బేలూరు మఠంలో అక్కడ తన చేత్తో ఆ స్థలాన్నంతా శుభ్రం చేసి అక్కడ ఆ పటాన్ని ఉంచి పూజిస్తారు. పూజించి ఆ అనుగ్రహాన్ని అందరికీ పంచుతారు. అంతేకాకుండా చెప్తారు, అమ్మ ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా ధ్యానానికి చాలా అనుకూలమైన స్థలం, అంతేకాదు గురుదేవులు ఇక్కడ సజీవంగా వెలిసి ఉన్నారు అని చెప్తారండి. అసలు అక్కడ చదువుతూ ఉంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అట్లాగా ఇప్పటికీ ఎంతోమంది గురుదేవుల శిష్యులు చరిత్రలు చదవండి. స్వామి శివానంద కావచ్చు, మిగతా స్వామీజీలందరి చరిత్రలు చదివినప్పుడు ఎందరో అక్కడ గురుదేవుల్ని దర్శించారు సజీవంగా బేలూరు మఠంలో. ఆ విధమైనటువంటి దివ్యత్వంతో నిండిన బేలూరు మఠం తర్వాత నిర్మాణం అవ్వడానికి స్వామీజీ అక్కడ ఆ స్థలం అంతా కూడా ఏర్పాటు చేయడము, దానిని అమ్మ తమ పవిత్ర స్పర్శతో పునీతం చేశారు. గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని అంత అద్భుతంగా అందరికీ పంచిపెట్టారు. అది బేలూరు మఠ నిర్మాణం వెనుకల బేలూరు మఠము రామకృష్ణ సన్యాస సంఘము ఏర్పడడానికి అమ్మ చేసినటువంటి గొప్ప ప్రార్థన, సంకల్పము, తపస్సు అడుగడుగునా ఉన్నాయండి. అంతేకాదు తర్వాత ఈ మఠం ఇలా అయిన తర్వాత స్థలము ఇదంతా తీసిన తర్వాత స్వామీజీ బలరాం బోస్ ఇంట్లో ప్రతి ఆదివారం కూడా సమావేశం జరిపేవారు. అంటే ఏం చేయాలి, ఈ రామకృష్ణ మఠ సంఘముల యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎలా దీనిని వ్యాప్తిలోకి తీసుకురావాలి మొదలైన ఎన్నో కార్యాచరణ విధానాలని చెప్పుకుంటాం కదా. అవన్నీ కూడా ఆ సమావేశాలన్నిటికీ కూడా అమ్మ హాజరయ్యేవారు. భవిష్యత్తులో తర్వాత రామకృష్ణ మఠ సంఘానికి ఒక సన్యాస శిష్యుడు అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ మొట్టమొదట బ్రహ్మానంద స్వామి, తర్వాత స్వామి శివానంద, ఆ వరుస క్రమంలో వీళ్ళందరూ అధ్యక్షులు అయినప్పటికీ కూడా సంఘ చాలక అధ్యక్షులు, అసలైన అధ్యక్షులు మన మాతృదేవి శారదమ్మ తల్లి. అమ్మ యొక్క జాజ్వల్యమానమైన మహత్వపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి వెనుక ఒక చీకటి తెరలాగా అమ్మ కుటుంబ నేపథ్యం అమరింది అని అక్కడ స్వామి జ్ఞానదానంద శ్రీ శారదాదేవి చరితామృతం అన్నటువంటి దివ్యమైన పుస్తకాన్ని, శారదమ్మ చరిత్రను మొత్తము మనకి అద్భుతంగా అందించినటువంటి మహనీయులు, వారికి ప్రణామాలు. బెంగాలీ భాషలో
స్వామి గంభీరానంద, స్వామి తపస్యానంద మొదలైన వాళ్ళందరూ ప్రబుద్ధ భారతిలో మిగతా వాటిల్లో వచ్చినటువంటి సంపాదకీయాలు ఎన్నో గ్రంథాలన్నింటినీ చూసి చాలా దివ్యంగా అమ్మ చరిత్రని ఈ పుస్తకంలో పొందుపరిచారు స్వామి జ్ఞానదానంద. అక్కడ చెప్తారు, అక్కడ ఏం చెప్తారంటే ఒక చీకటి నేపథ్యంలాగా కుటుంబ వాతావరణము, కుటుంబ వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన ఇదంతా కూడా పెద్ద చీకటిలాగా అమ్మ జీవితానికి అమరింది అని అంటారు. చీకటి ఉన్నప్పుడే కదా జ్యోతి యొక్క ప్రకాశము, వెలుగు మనకి బాగా తెలుస్తుంది. అట్లా అమ్మ యొక్క మహోజ్వలమైనటువంటి ఆ జీవితానికి వీళ్ళందరూ కూడా ఒక చీకటి నేపథ్యంగా ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు ఎవరో చూద్దాము. వాళ్ళందరితో అమ్మ ఏ విధంగా ముడిపడి ఒక గొప్ప ఆ పెద్ద కుటుంబానికి కుటుంబ పెద్దగా ఎంత గొప్పగా, ఎంత నిర్లిప్తంగా, ఎంత సంయమనంతో ఒక యోగిలాగా అమ్మ ఆ బాధ్యతల్ని నిర్వర్తించారో, ఒక కర్మయోగిలాగా నిరంతరం చాలా గొప్పగా ప్రతి క్షణము అమ్మ పని చేస్తూనే ఉండేవారు. ఒకవైపు అలా పని చేస్తూనే ఒకవైపు అద్భుతమైన దివ్యమైనటువంటి ఆ తపశ్శక్తిని మంత్రదీక్ష ద్వారా వచ్చినటువంటి భక్తులందరికీ పంచేవారు. ఎంత విభిన్నమైనటువంటి కోణాలు చూడండి అమ్మ జీవితంలో. ఒకవైపు కుటుంబంలో ఈ విధమైన అశాంతులు, అలజడులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఒకవైపు దివ్యత్వంతో అలరేరేటువంటి ఎంతోమంది అమ్మని జగజ్జననిగా ఆరాధిస్తూ వస్తారు అమ్మ దగ్గరికి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా అమ్మ నుంచి ఆ శాంతిని పొందారు, ఆధ్యాత్మిక శక్తిని పొందారు, ఆధ్యాత్మిక పురోగతిని పొందారు. లేదు కలతలు కన్నీళ్లతో వస్తారనుకోండి ఎవరైనా లౌకికమైనటువంటి విషయాలతో బాధాపూర్వకంగా, వాళ్ళందరూ ఎంతో గొప్పగా ఓదార్పుని పొందారు, మనసుని స్థిమితం చేసుకున్నారు. అంత చాలా దివ్యత్వం అండి అసలు అమ్మ జీవితమే. విభిన్నమైనటువంటి కోణాలు అమ్మ జీవితంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంత ఉండి కూడా అమ్మ సన్యాస శిష్యులకి ఎంత దివ్యంగా అద్భుతంగా మార్గదర్శనం చేశారో చదివితే అసలు చెప్పలేము. అంత దివ్యత్వం, అసలు అంత వ్యవహార దక్షత అమ్మ దగ్గర ఎన్ని నేర్చుకోవాలో, మనస్తత్వ శాస్త్ర నైపుణ్యాలు కూడా ఎన్ని ఉన్నాయో చెప్పలేము. అవన్నీ కూడా చెప్పుకుందాం. ఇప్పుడు అమ్మ మొట్టమొదట ఆ కుటుంబానికి పెద్ద కుమార్తె తల్లి. మొట్టమొదట శారదాదేవి, తర్వాత కాదంబిని, ఉమేష్ చంద్ర, కాళీ ప్రసన్న, వరదా ప్రసాద్, అభయ్ చరణ్, చివరి వ్యక్తి అభయ్ చరణ్ అమ్మకి చివరి తమ్ముడు. అయితే కాదంబిని, ఉమేష్ చంద్ర వీళ్ళు చిన్న వయసులోనే చనిపోవడం జరుగుతుంది. వరదా ప్రసాద్, ప్రసన్న కుమార్. ఈ ప్రసన్న కుమార్ అంతగా రాడు మనకి, ఎందుకంటే కలకత్తాలో ఉండిపోతాడు పౌరోహిత్యం చేసుకుంటూ. ఎక్కువగా అమ్మని బాధించింది ఈ కాళీ అనేటువంటి తమ్ముడు, ఈ వరద అనేటువంటి తమ్ముడు. వీళ్ళిద్దరికి ఎక్కువ ఘర్షణలు వచ్చాయి అమ్మ సమక్షంలో. అమ్మే కదా ఇంకా వీళ్ళందరికీ కూడా దిక్కు ముక్కు అంటాం చూడండి, అట్లా ఆ కుటుంబానికి పెద్ద. ఎందుకని అమ్మ ఈ విధమైన ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా నెత్తినేసుకోవాల్సి వచ్చింది? అమ్మ గురుదేవులు చెప్పినట్లు కామార్పుకూరులో చాలా కాలం ఉన్నారు, ఎన్నో అవమానాలు, బీదరికాన్ని అనుభవించారు. అంతటి పరిస్థితుల్లో కూడా ఉజ్వలంగా గొప్పగా తన సాధన తను చేస్తూనే తపశ్శక్తిని సమకూర్చుకున్నారు. తర్వాత ఆ అవమానాలను ఎంత భరించలేక కలకత్తాకి వెళ్ళడము, శిష్యులు ఆహ్వానించడం ద్వారా, ప్రాధేయపడడం ద్వారా, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళడము, తర్వాత అమ్మ కోరికతో, వాళ్ళ అమ్మ శ్యామసుందరదేవి కోరికతో, అభ్యర్థనతో జైరాంబాటికి రావడం జరుగుతుంది. అమ్మే చెప్తారు కాలాంతరంలో అక్కడ గురుదేవులు స్థూల రూపంలో లేరు, సూక్ష్మ రూపంలో ఎప్పుడు శారదమ్మతో కనిపిస్తూనే ఉండేవారు కదా. అక్కడ వాతావరణము తర్వాత రాబోయే భక్తులకు, శిష్యులకు అనుకూలంగా లేదు. అది ముఖ్యంగా అమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, భవిష్యత్తులో ఎంతోమంది తమ దగ్గరికి రాబోతున్నారు శిష్యులు, ప్రజలందరూ కూడా. వాళ్ళకి ఈ విధమైనటువంటి వాతావరణము, నేపథ్యము, ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేక భావాలు ఉన్నటువంటి చోట మంచిది కాదని అమ్మ జైరాంబాటిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ అమ్మ
కుటుంబంతో కుటుంబ సభ్యులతో ఏర్పరచుకున్నటువంటి అనుబంధము, వాళ్ళందరి కోసము తపించిపోయి ఎన్ని రకాలైనటువంటి పనులు చేశారో అమ్మ చెప్పలేం. శ్యామసుందరి దేవి వృద్ధురాలైపోయారు. తమ్ముళ్ళ భార్యలంతా కూడా చిన్నవాళ్ళు. ఒక తమ్ముడి భార్య ప్రసన్న కుమార్ భార్య చనిపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ తమ్ముడికి నళిని, మాకు అని 2 అమ్మాయిలు. ఈ 2 అమ్మాయిలు కూడా అమ్మని బాధ పెట్టడంలో చాలా నిష్ణాతులు. అందరికీ ఒకే కార్యక్రమే జీవితం అంతా. అమ్మని ఏదో ఒక రకంగా బాధించడం, పీడించడం, అవమానం చేయడం. దీనికి పరాకాష్ట ఇప్పుడు మనం చూడబోతున్నాం. చివరి తమ్ముడు అభయ్ చరణ్ అని చెప్పుకున్నాం కదా. ఆ అభయ్ చరణ్ కలకత్తాలో వైద్య విద్య అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ తమ్ముడు అంటే అమ్మకి చాలా ఇష్టం. అయితే దురదృష్టవశాత్తు అతనికి అనారోగ్యం పాలయ్యి ఇంచుమించు మరణశయ్య మీద ఉన్నాడు అతని తమ్ముడు. అప్పుడు అతని భార్య సురబాల గర్భిణి, నిండు గర్భిణి పాపం. అప్పుడు అక్క చేతులు పట్టుకొని ఆ అభయ్ చరణ్ కన్నీళ్లతో వేడుకుంటాడు, అక్క మరి నా భార్యని, కడుపులో ఉన్న బిడ్డని నువ్వే సంరక్షించాలి అని వేడుకుంటాడు. కరిగిపోయినటువంటి శారదమ్మ తల్లి అలాగే అని మాట ఇస్తుంది. ఇచ్చిన మాటకి జీవితమంతా శిక్షలాగా అనుభవిస్తుంది. వాళ్ళిద్దరిని భరించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సురబాల అభయ్ చరణ్ భార్య, శారదమ్మ తల్లి తమ్ముడి భార్య, ఈ జరిగినటువంటి ఈ అనేక దుఃఖపూరితమైనటువంటి సంఘటన వల్ల ఆవిడికి మతి చెలిస్తుంది. భర్త చనిపోవడము, అయ్యో ఈ చిన్ని బిడ్డకి, ఈ అమ్మాయికి ఇంత బాధ వచ్చింది అని ఈ సురబాలను అంతవరకు సాకినటువంటి అమ్మమ్మ, అత్త వాళ్ళు కూడా ఒకేసారి చనిపోవడంతో ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతుంది ఈ సురబాల. ఇంత దుఃఖంలో మతి చెలించినటువంటి ఆమెకి అదే సమయంలో ఇంట్లో రాత్రిపూట వంటగదిలో ఒక దొంగ నిలబడుకొని ఉండడం చూసి ఉన్న మతి కాస్త ఇంకా పోయి పాపం చాలా మతి కోల్పోయి పిచ్చిదాని కిందనే అయిపోతుంది. మొట్టమొదట ఈ సురబాల చాలా బాధిస్తుంది అమ్మని. అయితే చివరిలో అమ్మ చెప్తారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల్ని చక్కగా నిర్వర్తించడానికి వచ్చారు అని అంటారు అమ్మ. ఎంత అద్భుతంగా చెప్తారో చివర్లో. సరే, ఈ సురబాలకి పుట్టినటువంటి అమ్మాయి రాధారాణి, రాధు. ఈ రాధు అమ్మ జీవితంలో చాలా గొప్ప పాత్ర పోషించింది. అమ్మకి ఒక్కొక్కసారి ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బంధువులు, ఈ తమ్ముళ్ళు, మరదళ్ళు, ఈ ఇంటి కార్యక్రమాలు, ఈ పనులు, వీటన్నింటిలో ఎప్పుడు ఏదో ఒక ఆవేదన మనసులో, ఏంటి అసలు ఈ జీవితం నాకు, అమ్మ ఎంత గొప్ప ఆత్మజ్ఞాని కదా. మనం ఎప్పుడో చెప్పుకున్నాం, సిస్టర్ నివేదితకి అమ్మ రాసినటువంటి ఉత్తరంలో అమ్మ ఎంత గొప్పగా భగవంతుడి ఉనికిని అనుభూతం చేసుకున్నారో చెప్పుకున్నాం మనం. అట్లాగే ఎన్ని రకాల దివ్యమైన సమాధి స్థితులను పొందారో చెప్పలేం అసలు. అమ్మ అంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అమ్మ, ఏంటి నాకు ఇది, ఎందుకు అసలు నేను ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాను అని కన్నీరు మున్నీరు అవుతారు చాలాసార్లు. అప్పుడు ఒకసారి గురుదేవులు కనపడి, ఇదిగో చూడు అని అంటారు. అప్పుడు ఒక 10-12 ఏళ్ళ అమ్మాయి చక్కగా ఎర్రటి దుస్తులు ధరించి అమ్మ ముందు నవ్వుతూ అలా ఇలా తిరుగుతుంది ఒక పాప. ఇదిగో ఆ అమ్మాయి పట్టుకో, ఆ అమ్మాయిని పట్టుకో, ఆ అమ్మాయి నీకు ఈ మొత్తం నీవు జీవితం అంతా కూడా ఒక ఆలంబనగా ఈ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, అమ్మాయి యోగమాయ. అంటే ఏదో ఒక మాయ మన మీద పని చేయడం వల్ల కదా మనం అందరం ఇన్ని రకాలైనటువంటి వ్యవహారాల్ని నిర్వహించగలుగుతున్నాం. అట్లాగా అమ్మ ఆ రాధుని ఎప్పుడైతే దగ్గరికి తీసుకొని ఆ రాధు మీద ఎనలేని ప్రేమ పెంచుకుందో, అప్పుడు అమ్మ బందీలాగా ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సేవలు చేయడంలో, ప్రేమ చూపించడంలో తనను తాను సమర్పించుకుందమ్మ. అయితే ఒక విశేషము, సాధారణ జనులైనటువంటి మనమందరము ఆ మాయకు అధీనమై ఉండగా అమ్మ తాను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ మాయ నుంచి విడిపడేటంతటి అమ్మ మహాయోగమాయ కదా తల్లి.
చివరి కాలంలో తన మనసుని రాధు మీద నుంచి ఎంతో గొప్పగా ఉపసంహరించుకోగలిగినటువంటి తల్లి అమ్మ, శారదమ్మ తల్లి. ఆ విధంగా ఈ రాధు, సురబాల వీళ్ళందరూ కూడా, ఈ నళిని, మాకుకి ఉన్నటువంటి మళ్ళీ ఒక చిన్న బిడ్డ పుడతాడు, అతను నేడ, ఆ చిన్న బాబు పేరు. ఎంతమంది అండి అసలు! కలకత్తా నుంచి జైరాం బాటికి రావాలన్నా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా బాగా 4 ఎడ్ల బండ్లు సరిపోయేవంట అమ్మ చుట్టూ ఉన్నటువంటి ఈ పరివారానికి అంతా కూడా. వీళ్ళందరూ కాకుండా వివాహం లేకుండా ఉండిపోయినటువంటి తమ చిన్నాయన నీలమాధవ్, వారిని కూడా చాలా కాలము చూసుకున్నారు అమ్మ. ఇటువంటి వాళ్ళందరూ అమ్మ చుట్టూ ఉండేవాళ్ళు. అసలు ఎంతమందితో అమ్మ ఎన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారో చెప్పలేము. వీళ్ళందరినీ పోషించారు, సంరక్షించారు, అందరి అవసరాలు గమనించుకున్నారు. జైరాం బాటిలో అమ్మ కోసం వచ్చేటువంటి భక్తులు ఒకవైపు, ఇందాక చెప్పుకున్నట్లు వీళ్ళందరూ ఒకవైపు అమ్మని పీడించడానికి. ఆ భక్తులు తెచ్చేటువంటి పండ్లు, పూలు, మిగతా ఏవైనా వస్తువులు, ముఖ్యంగా డబ్బు, వీటన్నిటి కోసం రెడీగా ఉండేవాళ్ళు అనమాట. చక్కగా పోట్లాడుకోవడానికి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు. నాకంటే నాకు అని తమ్ముళ్ళు. ఇంకొకటి, ఈ రాధుకి సురబాలని అమ్మ అని పిలిచేది కాదు. ఈ మన శారదమ్మ తల్లిని అమ్మ అని పిలుస్తుంది. ఆ సురబాల అప్పటి ఆచారం ప్రకారం గుండు కొట్టుకొని ఉంటుంది కాబట్టి గుండు కొట్టుకున్నమ్మ అని పిలిచేది సొంత తల్లిని. ఎక్కువ శారదమ్మతోనే ఉండేది. ఇది సురబాలకి నచ్చేది కాదు. చాలా కోపం ఆమెకి. అసలు అమ్మని, శారదమ్మని చూస్తేనే ఆమెకి చాలా కోపం. నువ్వు వచ్చి ఈమె చూడు, అన్ని అందరికీ పనిచేస్తుంది, మనకేమీ ఉండదు, నీకేమీ పెట్టదు, నువ్వు వచ్చి ఆమె దగ్గర నుంచి అని ఎప్పుడు చెప్తా ఉంటుంది అనమాట కూతురికి. అసలు ఆ మాటలు పట్టించుకోదు రాదు. అయితే ఈ రాధు అనే పాప శారీరకంగా పెరుగుతూ వస్తుందే కానీ ఆమె మెదడు పెరగలేదు. చాలా అసంబద్ధంగా, అసహజంగా, ఒక విధమైనటువంటి ప్రవర్తనతో అమ్మని బాధించేది. మీద ఎంగిలి ఉంచడము, చేతులు ఏదుంటే అది విసిరి కొట్టడము, విచిత్రంగా ప్రవర్తించేది ఆ రాధుతో చాలా బాధపడ్డారు అమ్మ. చివరి వరకు కూడా ఆ అమ్మాయికి అనారోగ్యాలు, మతి స్థిమితం లేకపోవడము, ఎన్ని రకాల బాధలు పడ్డారో చెప్పలేమండి అసలు. కానీ ఒక విధమైనటువంటి బంధం, ఇందాక చెప్పుకున్నట్లు ఈ లోకంలో రాధు ద్వారా ఈ కుటుంబ సభ్యులందరితో కూడా అమ్మ అటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నారు అమ్మ. దీనంతటినీ కూడా ఎంతో సహనంగానే భరిస్తూ వచ్చారు. ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, ఎందుకు ఇన్ని బాధలు పడాలి? ఒక చోట చెప్తారు. మరి సాధారణ జనమంతా ఏమనుకుంటారు, అసలు ఏ తపస్సు లేకుండా ఒక భక్తుడు అడుగుతాడమ్మా, మీరు పంచాగ్ని తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు నాయనా, శివుడు తపస్సు చేయలేదా, పార్వతీదేవి తపస్సు చేయలేదా? తపస్సు చేయకుండా, ఏమీ సాధన చేయకుండా ఉంటే ప్రజలందరూ ఏమంటారు, ఏమి ఆదర్శంగా తీసుకుంటారు? ఆమె ఏముంది, ఆమె కూడా మనలాగా తింటుంది, పడుకుంటుంది, ఏముంది ఆమె దగ్గర అని ఒక ఇది ఉంటుంది కదా లోకంలో. నేను ఈ సాధనలు, ఈ తపస్సులు అన్నీ అనుష్ఠించేది లోకం కోసం, మీకోసమే నాయన అని చెప్తారు అమ్మ. అట్లా ఈ కష్టాలు, ఈ బాధలు అన్నీ కూడా మనకు ఒక ఉపదేశంగా ఇవ్వడానికి అమ్మ ఈ కష్టాలను మించి, వీటన్నింటినీ మించి ఈ కష్టాలను కూడా ఒక పాఠంలాగా తీసుకొని ఎంతో అత్యున్నతమైన స్థాయిలో నిలబడి వీటిల్ని చూసినటువంటి మహాజ్ఞాని అమ్మ, యోగిని అమ్మ. ఆ యోగ స్థితి ఎంత గొప్పగా ఉండేదంటే అమ్మ దగ్గర చాలా గొప్పగా చెప్తారు అక్కడ శారదానంద స్వామి కూడా. అసలు అట్లా ఉండడం సాధ్యమేనా? అంత ప్రశాంత మనస్తత్వంతో ఉండడము సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు అంటారు. అంటే వీళ్ళందరితో అమ్మ ఏ విధంగా బాధలు పడ్డారో ఇంచుమించు శారదానంద స్వామి, అమ్మకి చాలా ప్రియమైన శిష్యుడు కదా శారదానంద స్వామి. ఆ శిష్యుడు కూడా వీళ్ళందరినీ భరించడంలో, వీళ్ళందరికీ అన్ని అమర్చడంలో, వీళ్ళు అటు ఇటు తిరిగేటప్పుడు వీళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో, సమస్తమైనటువంటి కార్యాలన్నీ కూడా చేయడంలో శారదానంద స్వామికి మించిన వాళ్ళు లేరని అమ్మ ఎప్పుడు ప్రశంసించేవారు. నా వాసుకి అని చెప్తారు కదా శారదానంద స్వామిని అమ్మ. అంటే 1000 పడగలతో ఎక్కడికి వెళ్ళినా నా కోసం, నా సేవ కోసం కాసుకొని ఉంటాడు అని అమ్మ తన భారవాహకులు అని చెప్పుకుంటారు యోగానంద స్వామిని, ఈ శారదానంద స్వామిని. అట్లా ఈ కుటుంబ సభ్యులు అందరూ అమ్మని పెట్టిన బాధలు ఎన్ని కావండి. అసలు ఎన్ని రకాల బాధలు పెట్టారో చదువుతుంటే చలించిపోతాం.
ఒకసారి ఈ సురబాల ఎప్పుడూ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ చివరికి ఆ ఉద్వేగము అణుచుకోలేక ఆ కోపము పొయ్యిలో నుంచి కట్టు తీసుకొని వచ్చి అమ్మకి ఇట్లా పెట్టేయబోతుంది, అమ్మ మీదకి విసిరేయబోతుంది. అప్పుడు అమ్మ అయ్యో ఏం చేస్తున్నావే పిచ్చిదానా అని గట్టిగా అరిచేటప్పటికి బయట ఉన్నటువంటి ఒక శిష్యుడు లోపలికి పరిగెత్తు వచ్చి ఇదంతా దాన్ని తీసి దూరంగా పారేసి అమ్మని దూరంగా తీసుకెళ్తాడు. అప్పుడు అమ్మ ఎంత పని చేసావే, నీ చేతులు పడిపోను అని అంటారు. కానీ తర్వాత అమ్మ ఎంత ఏడుస్తారో చెప్పలేము. అయ్యో నా నోట్లోంచి ఎప్పుడూ ఒక మాట కూడా రాదే, ఎందుకు నేను ఇట్లా మాట్లాడాను భగవంతుడా అని చాలా బాధపడతారు. దానికి తగినట్లుగానే తర్వాత సురబాలకి క్షయరోగం రావడం వల్ల, కుష్ఠరోగం రావడం వల్ల ఈ వేళ్ళంతా కూడా తినేస్తాయి అమ్మకి. అమ్మ నోట్లోంచి వచ్చిన మాట సామాన్యమా అండి? అంత సత్యనిష్ఠులు కదా అమ్మ, నిత్యము సత్యంలోనే స్థిరమైనటువంటి జీవితాలు కదా ఇద్దరివి కూడా, గురుదేవులవి అమ్మవి కూడా. అట్లాగా రాధు కూడా ఎన్నో బాధలు పెట్టిందండి. ఒకసారి రాధు ఏమంటుందంటే, అమ్మ చాలా పనులు చేస్తున్నారు, అప్పటికి చాలా వృద్ధురాలయ్యారు అమ్మ. రాధుకి ఎట్లో వివాహం కూడా అవుతుంది విచిత్రంగా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రాధుకి వివాహం జరిపిస్తారు. వివాహం జరిపించిన తర్వాత ఎన్ని రకాలుగా బాధ పెడుతుందో, గర్భవతి అవుతుంది. ఆ గర్భిణీగా ఉన్నప్పుడు అసలే బలహీనమైనటువంటి మనస్సు శరీరం రెండు కూడా చాలా అనారోగ్యానికి గురవుతుంది. ఆ అనారోగ్యానికి అన్నిటికీ డబ్బులకి కూడా అమ్మ చాలా ఇబ్బంది పడతారు ఈ రాధ కోసం. ఇవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు ఇక్కడ ఉండొద్దు, వచ్చి పోదాము, ఈమె ఎప్పుడు మనల్ని బాగా చూడదని నిరంతరం ఈ సురబాలు అంటూనే ఉంటుంది కదా. అప్పుడు ఈ రాధ అది ఎట్లా అలవాటు చేసుకుంటుందో, రాధకి నల్ల మందు తినడం కూడా అలవాటు అవుతుంది, ఉండేటువంటి అవలక్షణాలన్నీ కాకుండా. ఆ నల్ల మందు కోసం అమ్మ దగ్గర అడగడానికి వస్తుంది. రాధు, ఇంకా నేను భరించలేను, నా వల్ల కాదమ్మా, ఇంకా నువ్వు నీ పనులు నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటారు అమ్మ. అప్పుడు అమ్మ కూరగాయలు దొరుకుతూ కూర్చున్నారు. అక్కడ ఒక వంకాయ తీసి ఇసిరి అమ్మ ముఖానికి వేసి కొడుతుంది ఈ రాధ. అసలు ఎంత బాధపడతారో అమ్మ చెప్పలేము. ఆ నొప్పికి విలవిలలాడిపోతారు. ఎన్ని బాధలు పడ్డారండి అసలు. ఇవన్నీ సంఘటనలు, ఒక విధమైనటువంటి కొన్ని సన్నివేశాలని చెప్పుకుంటున్నాం మనం. అమ్మ పడ్డటువంటి బాధలన్నీ కూడా అట్లా చాలా చాలా ఉన్నాయి. అయినా కూడా ఒక గొప్ప యోగినిలాగా, జ్ఞానిలాగా అక్కడ రాస్తారు. ఎల్లప్పుడూ సమతాస్థితిలో నెలకొన్న యోగినిలాగా, రామకృష్ణుల వారిలోనే నెలకొన్నటువంటి ఆ మనస్తత్వము ఉన్నటువంటి ఒక భక్తురాలిలాగా, ఆ చింతనలో రామకృష్ణుల వారి చింతనలో సదా ఆనందం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తురాలిలాగా, ఎల్లప్పుడూ ఒక సమతాస్థితిలో తనకొచ్చిన కష్టాలన్నింటినీ కూడా ఒక తపస్సు లాగా స్వీకరించినటువంటి ఆ తల్లి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఒక యోగ స్థితిలో ఉన్నారు అని అక్కడ వర్ణిస్తారు. ఎవరైనా వచ్చి మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పుకుంటే అమ్మ నవ్వేవాళ్ళు. నేనేమన్నా గొప్ప దివ్యత్వంతో పుట్టానా? ఈ కష్టాలు అనేవి చాలా సహజమమ్మా. వంతెన మీద నుంచి నీళ్లు అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయినట్లు కష్టాలు కూడా కొద్ది కాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. కష్టాలు సుఖాలు రెండు వస్తూనే ఉంటాయి, అంత కుంగిపోకూడదు. ప్రతి కష్టాన్ని కూడా మనం ఒక సాధనకి అదొక పాఠం లాగా తీసుకోవాలి. అది మనకి శక్తి చేకూర్చేటట్లు మనకొక నిష్టగా, తపశ్శక్తిగా దానిని మార్చుకోవాలి. ఆ కష్టాన్ని అలా నేర్చుకోవాలి, అలా తీసుకోవాలని అమ్మ చెప్తారండి. అదే అమ్మకే సాధ్యమైంది. మనందరము కూడా అటువంటి అమ్మ చూపినటువంటి దారిలో ఇప్పుడు మొన్న వచ్చినటువంటి రామకృష్ణ ప్రభ డిసెంబర్లో స్వామి సితికంఠానంద రాసినటువంటి ఒక వ్యాసం చూడండి, ఎంత దివ్యంగా ఉందో. అసలు మనకు వచ్చేటువంటి అననుకూలమైన, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా, అపజయాలన్నింటినీ కూడా, కష్టాలన్నింటినీ కూడా భగవంతుడి అనుగ్రహంగా ఎట్లా మనం పరిగణించాలని చాలా చక్కగా రాశారు. గురుదేవులు కూడా అదే విషయం చెప్తారు. సుఖాలలో, సుఖానుభూతిలో నువ్వు భగవంతుడిని అనుభూతిని ఎలా పొందుతావో, దుఃఖంలో కూడా అలాగే భగవద్ అనుభూతిని ఆస్వాదించు, అర్థం చేసుకో అని నీ చెప్తారు గురుదేవులు. కుటుంబ పెద్దగా జగజ్జనని అయిన శారదమ్మ తల్లి ఏ విధంగా వాళ్ళందరికీ సమస్తమైనటువంటి తన శక్తియుక్తులన్నింటినీ కూడా ధారపోసి సంరక్షిస్తూ కాపాడుతూ వచ్చారో, వాళ్ళకి అంకితం అయిపోయి తనను తాను ఏ విధంగా ఆ కుటుంబ బంధాలకి
లోబడి ఉండేటట్లు చేసుకున్నారో, తద్వారా ఒక ఆదర్శమైనటువంటి కుటుంబ పెద్ద ఎలా ఉండాలో చూపించడానికి సమాజంలో ఎన్ని విధాలైన కష్ట నష్టాల్ని సహనంతో కరుణతో భరించారో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ తమ్ముళ్ళందరిలోకి కూడా కాళీ అనే అతను చాలా దుడుకు స్వభావము, దుష్ట స్వభావము కలిగి ఉండేవాడు. అసలు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలి, పూజ లాంటివి అనుకున్నప్పుడు అమ్మ మొత్తం సమస్త కార్యభారాన్ని కూడా కాళీకి అప్పగిచ్చేసేవాడు. అట్లా ఇవ్వకపోతే ఒప్పుకునేవాడు కాదంట. అసలు ఆ తమ్ముడు భయంకరంగా విజృంభించి మనస్తాపాన్ని కలిగించేవాడు. అంటే వస్తువుల్ని చల్లా చెదురు చేయడము, రకరకాలుగా బాధలు పెట్టేవాడు. అందుకని అమ్మ బాధ్యతల్ని మొత్తం కూడా అతనికి అప్పగించేవాడు. ఒకసారి అమ్మ జన్మించిన ఆ దివ్యమైన స్థలంలో ఒక రాయిని గుర్తుగా పాతి పెట్టాలి అని కొందరు భక్తులు రాళ్లతో సహా వచ్చి అక్కడికి వస్తారు. దానికి ఎన్నో ఆటంకాలు కల్పిస్తారు ఈ తమ్ముళ్ళు అందరూ కూడా. తర్వాత కాలంలో శారదానంద స్వామి ఈ తమ్ముళ్ళందరికీ అధిక మొత్తం చెల్లించి ఆ స్థలాన్ని తీసుకుంటారు అమ్మకి. అమ్మ ఇప్పుడు కట్టినటువంటి మందిరం ముందు చూడండి, అమ్మ మందిరం, అమ్మ జన్మించిన స్థలము, అదంతా కూడా శారదానంద స్వామి తమ్ముళ్ళ దగ్గర కొనుగోలు చేస్తాడు. అట్లా ఎన్నో రకాలు బాధలు పెడుతూ వస్తున్నారు. అమ్మ ఎన్నో రకాలుగా వీళ్ళకి సేవలు చేస్తుంది. ఇవన్నీ చూసి గిరీష్ చంద్ర ఘోష్, గురుదేవుల యొక్క గొప్ప శిష్యుడు, బెంగాలీ నాటకరంగ పితామహుడు అయినటువంటి ఆయన ఏమంటారంటే, గురుదేవుల్లోని అమ్మలోని దివ్యత్వాన్ని ఎంతో గొప్పగా గ్రహించి అనుభూతి చెందినటువంటి కొద్దిమంది వ్యక్తులలో ఈ గిరీష్ చంద్ర ఘోష్ కూడా వస్తాడు. ఇప్పటికీ మనము జైరాం బాటిలో గిరీష్ నివసించినటువంటి ఆ కుటీరాన్ని చూస్తాం. మనం ఆ ఇంటిని అక్కడ బోర్డు పెట్టి ఉన్నారండి, మనం వెళ్తే దాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు. అసలు ఎంతమంది శిష్యులు జైరాం బాటికి వెళ్ళి అమ్మ యొక్క పరమ ప్రేమపూరితమైనటువంటి ఆ ఆతిథ్యంలో, ఆ ప్రేమ అమృతం వర్షంలో తడిచిపోయారో చెప్పలేము. ఎంత ఆనందాన్ని పొందారో, అద్భుతమైనటువంటి ఆ అలౌకికమైన ఆ శాంతిని, ఆ సంతోషాన్ని ఎన్నో రకాలుగా వ్యక్తపరుస్తారు శిష్యులందరూ కూడా. ఎవరెవరు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ విధమైన గొప్ప అనుభూతి చెందారో అని కూడా చెప్పుకుందాం మనం. అయితే ఇట్లాగా అమ్మ ఈ కుటుంబ సభ్యులందరితో పెనవేసుకున్న ఈ బంధాలు, ఈ లౌకికమైనటువంటి బంధ వ్యవహారాలు ఇవన్నీ చూసి యోగిన్మ చాలా గొప్ప శిష్యురాలు కదా, గురుదేవులకి ఇంచుమించు అమ్మతో సమానమైన వయసే ఉంటుంది. చక్కటి సాధకురాలు యోగిన్మ అంటే గురుదేవులకు కూడా చాలా చక్కటి విలువైనటువంటి దృక్పథం ఉండేది యోగిన్మ మీద. అలా వికసించి అలా వాడిపోయే పుష్పం కాదు యోగిను, సహస్రదళ పుష్పం లాంటిది గొప్ప ఆధ్యాత్మిక స్థాయిని సంతరించుకున్నటువంటి మహనీయురాలని చెప్పేవాడు గురుదేవుడు. అంత స్థాయిలో ఉండేది యోగిన్మ. నిరంతరము ధ్యానము, శాస్త్ర పఠనము, చక్కగా ఎంతో అద్భుతంగా తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాధనలు చేసుకుంటూ వచ్చేటువంటి తల్లి యోగిన్మ. చాలా నమ్మకస్తురాలైన చెలికత్తెలాగా అంటి పెట్టుకొని ఉండేది అమ్మని. అమ్మకి ఎప్పుడు కూడా జడ వేయడం అంటే చాలా ఇష్టం యోగిన్మకి. యోగిన్మ ద్వారా అటువంటి సేవలు పొందడం కూడా అమ్మకి చాలా ఇష్టం. ఇద్దరు అంత చక్కగా ఉండేవాళ్ళు. ఎంతమంది ఉండేవాళ్ళండి అమ్మ దగ్గర? గోలాపమ, యోగిన్మ, గురుదేవుల అన్న కుమార్తె లక్ష్మి, ఎందరో అమ్మ ద్వారా, అమ్మ సాహచర్యంలో ఉండడం వల్ల, అమ్మ సన్నిధి వల్ల, అమ్మ నుంచి వచ్చేటువంటి ఆ తపశ్శక్తి ప్రభావం వల్ల, అమ్మ ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి ఆదర్శమైనటువంటి ఆ సాధనల వల్ల వీళ్ళందరూ కూడా ఎంతో పురోగతిని పొందగలిగారు. అది అద్భుతమైన విషయం. అలాంటి వాళ్ళలో గౌర్దాసి అని పిలిచేవారు అమ్మ గౌరీమాని. శాస్త్రజ్ఞానము, ఒక సంస్థల్ని ఏర్పాటు చేసి దాన్ని అద్భుతంగా కార్యనిర్వహణ చాతుర్యం ఉండేటువంటివి ఈ గౌరీమాకి. చక్కటి మంచి బాలికల పాఠశాల కూడా స్థాపిస్తుంది ఆ తల్లి. చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి వివాహం అంటే ఎంతో వైముఖ్యత ఉండేది.
ఎప్పుడు వైరాగ్య భావంతోనే ఉండేది. గురుదేవుల్ని ఎంతో గొప్పగా ఆరాధించినటువంటి మహనీయమైన స్త్రీ ఆ గౌరీమ. వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఈ మన యోగిన్మాకి ఒకసారి చాలా సందేహం వస్తుంది. గురుదేవులేమో గొప్ప సన్యాసాదర్శాలతో ఉన్నారు. ఆయన బోధించిందంతా కూడా సన్యాసాదర్శమే కదా ఎక్కువగా. కామిని కాంచన త్యాగము, ఆ లౌకికమైనటువంటి వ్యవహారాలలో ఉంటూ లౌకికమైన మాటలు మాట్లాడే ప్రాపంచిక వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూనే ఆ చోట గంగాజలం చల్లమనే వాళ్ళు గురుదేవులు. అంతగా ఆయనకి ఒక అసలు సహించలేకపోయేవారు. లౌకికుల్ని చూసినా, లౌకికమైన మాటల్ని విన్నా కూడా. అట్లాంటిది ఏంటి తల్లి ఎప్పుడు నిరంతరము కుటుంబ సభ్యులోని ఈ లౌకికమైన లంపటాల్లో పడిపోయిందే, అసలు ఈమెలో దివ్యత్వం ఉందా అనేటువంటి సందేహపడేంతటి స్థాయికి యోగిన్మా వెళ్తుంది. అంటే అమ్మ అంతగా అంకితమైపోయి చేస్తోంది సేవలన్నిటిని కుటుంబానికి. ఎన్ని రకాల సేవలు చెప్పుకున్నాం, మనం కొద్దిగానే చెప్పుకున్నాం. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మహనీయురాలు. ఎందుకంటే అమ్మలోని అనేక సమాధి స్థితులకు, అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులన్నింటికి యోగిన్మా సాక్షిభూతురాలండి. బృందావనంలో అమ్మతో పాటు వెళ్ళినటువంటి యోగిన్మా అక్కడ అమ్మకు కలిగినటువంటి అత్యున్నతమైన సమాధి స్థితులను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అంతేకాదు దక్షిణేశ్వరంకు వచ్చిన కొత్తలో అమ్మ యోగిన్మాతో ఏమంటారంటే, యోగిన్ నాకు సమాధి స్థితి అంటే ఏంటో ఏమీ తెలీదు, ఒక్కసారి గురుదేవుల దగ్గరికి వెళ్ళి నా కోసం నాకు ఆ అనుభవాన్ని ప్రసాదించమని అడిగిరావా అని అంటారమ్మ. ఎంతో ఇదిగా మధురంగా. యోగిన్మా కూడా అవును పాపం అమ్మ జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, కానీ అమ్మకి ఇంకా సమాధి స్థితి కలగలేదు కదా అన్నట్టుగా గురుదేవుల దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. గురుదేవుళ్ళు వింటారు. విని ఉన్నట్లుండి చాలా గంభీరంగా అయిపోతారు. అమ్మో ఆ గాంభీర్యాన్ని చూసి భయపడిపోయి గబగబ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది యోగిన్మా. వస్తే ఇక్కడ శారదమ్మ తల్లి అస్సలు లౌకికమైనటువంటి స్పృహ లేకుండా ఎంతో దివ్య పారవస్యంలో ఓలలాడుతూ నవ్వుతూ ఏడుస్తూ ఒక దివ్యోన్మత్త స్థితిలో ఉంది శారదమ్మ తల్లి. అద్దరిపోతుంది యోగిన్మా. అలాగే భయపడిపోయి చూస్తూ నిలబడిపోతుంది. అమ్మో ఏంటి అమ్మ స్థాయి అని. అమ్మ మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అమ్మా నీకు ఏమీ సమాధి స్థితులు ఇట్లాంటి అనుభూతులు కలగలేదని ఎందుకమ్మా అట్లా అబద్ధం చెప్పారు అని అంటే మనోహరంగా నవ్వి ఊరుకుంటుంది మన శారదమ్మ తల్లి. అట్లాగా ఎన్నోసార్లు శారదమ్మ యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని, యోగ స్థితులని, యోగ సమాధుల్ని అన్నింటిని దర్శించినటువంటి వ్యక్తి మన యోగిన్మా. ఒకసారి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు నీలాంబర్ ముఖర్జీ ఇంటిలో ఇద్దరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు, యోగిన్మా అమ్మ ఇద్దరు. యోగిన్మా కూడా సామాన్యురాలు కాదని మనం చెప్పుకున్నాం కదా. అంత ఉత్కృష్టమైన అద్భుతమైన సాధకురాలు ఆ తల్లి కూడా. గంటలు గడిచిపోతున్నాయి. యోగిన్మా ధ్యానం నుంచి బయటకు వచ్చేసింది. అమ్మ రాలేదు. చాలాసేపటి తర్వాత వచ్చింది అమ్మ. యోగిన్ అయ్యో నా కాళ్ళు ఎక్కడ, చేతులు ఎక్కడ అంటే అమ్మకి శరీర స్పృహ లేనటువంటి అత్యున్నతమైన స్థాయి అనుభూతి, సమాధి స్థితి అక్కడ కలిగింది. అక్కడ రాస్తారు స్వామి జ్ఞానదానంద. దీనినే ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నతమైన అనుభూతిగా నిర్వికల్ప సమాధిగా చెప్తారు అని రాస్తారు అక్కడ. అబ్బా అటువంటి స్థాయిలన్నీ చూసినటువంటి వ్యక్తి మన యోగిన్మా. ఎంత గొప్ప సమాధి స్థితులను పొందారో అమ్మే చెప్తారు. ఒకసారి ఒక భక్తుడితో చెప్తారు, ఒకానొక సమాధి స్థితిలో నేను ఒక దివ్యలోకంకి వెళ్ళాను, అక్కడ గురుదేవులు ఆశీనులై ఉన్నారు, ఎంత మహత్వపూర్ణంగా ఉందో ఆ వాతావరణము, దివ్యలోకము చెప్పలేము నాయనా. అక్కడ అందరూ కూడా ఒక అలౌకికమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నారు, తేజస్సుతో ఉన్నారు. ఎట్లా ఉన్నామో చెప్పలేము, అసలు నేను ఎట్లా ఉన్నానో చెప్పలేను. అసలు నన్ను తీసుకువెళ్ళి గురుదేవులు పక్కనే కూర్చోబెట్టారు. అస్సలు అప్పుడు నేను పొందిన అనుభూతి, ఆ పారవస్యము, ఆనందము
చెప్పడానికి వీలు లేదు అని అమ్మ చెప్తారు. అంతటి స్థాయి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శరీరంలో మళ్ళీ నేను ప్రవేశించాలా చీ అని అనుకున్నారంట అమ్మ. చూడండి ఎంత గొప్ప స్థాయిలు పొందినటువంటి అమ్మ. అమ్మ ఆధ్యాత్మిక అనుభూతులన్నీ ఇలా ఉంటాయి. అన్నిటికంటే మించి సిస్టర్ నివేదితకు రాసినటువంటి ఆ ఉత్తరంలో ఎంత గొప్పగా రాస్తారమ్మ. ఈ ప్రపంచానికి ప్రాణనాడి అయిన భగవంతుడు తన మహత్వాన్ని తానే గానం చేసుకుంటూ ఉన్నాడు అనిపిస్తుంది. ఈ పక్షులు, కొండలు, ఈ సెలయేళ్ళు, నదులు ఇవన్నీ కూడా ఆయన దివ్య మహిమని గానం చేస్తూ ఉన్నాయి. దక్షిణేశ్వరంలో దట్టంగా పెరిగిన మర్రి చెట్టు ఉంది కదా, అది కాళికాదేవి సామ్రాజ్య వైభవాన్ని గానం చేస్తూ ఉంది. ఆ గానాన్ని వినగలిగిన చెవులు ఉన్నవాళ్ళు పుణ్యాత్ములు అంటారు. చూడండి, ప్రతి చోట ప్రతి అణువులో ఆ భగవంతుడి యొక్క ఉనికిని అనుభూతం చేసుకునే స్థాయికి వెళ్ళినట్లు అమ్మ. అక్కడ మనకు అర్థమవుతోంది కదా, సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందు ఉల్లము చేర్చి అంటాడు చూడండి ప్రహ్లాదుడు. ఆ విధమైనటువంటి సర్వం విష్ణుమయం జగత్ అన్న అద్భుతమైనటువంటి స్థాయి అమ్మ. ఆ మనోభావము, ఆ మానసిక స్థితిని మనం అక్కడ దర్శిస్తాం. అంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి మహా ఆత్మజ్ఞాని అయినటువంటి అమ్మ ఏంటి ఈ కుటుంబ లంపటాలలో పడిపోయారే. గురుదేవులు ఎప్పుడు చెప్తారు కదా, నీళ్ళ మీద పడవ ఉండొచ్చు కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. ఈ లౌకికమైన ఈ బంధాలు, ఇటువంటి ఆరాటాలు, ఈ సంసారం గురించినటువంటి ఆరాటాలు ఇవంతా రాకూడదు అని చెప్తారు కదా. మరి ఏంది ఇది అమ్మ పరిస్థితి? అట్లా అని చెప్పి అమ్మ ఏమి మహత్యం లేని తల్లి అని అనుకోవడానికి వీల్లేదు. అసలు ఏమి తోచకుండా ఒక అనుమానాస్పదమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది మన యోగిన్మ. ఇప్పుడు ఒక దివ్యమైన దృశ్యం ఉంది. అప్పుడు హఠాత్తుగా అక్కడ గురుదేవులు వస్తారు. గురుదేవులు వచ్చి, యోగి అలా చూడు, ఆ గంగా నది మీద ఏదో తేలుతూ వెళ్తోంది చూడు అని అంటారు. అలా చూస్తుంది యోగిన్మ. చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డ, పేగులంతా కూడా అట్లే చుట్టుకొని ఉన్నాయి, రక్తం. ఎంతో జుగుప్స కలిగిస్తోంది ఆ దృశ్యం. అట్లా కళ్ళు మూసుకుంటుంది ఆ తల్లి. అప్పుడు గురుదేవులు అంటారు, యోగి ఈ విధమైనటువంటి అభ్యంతరకరమైన అసహ్యకరమైనటువంటి ఇదంతా కూడా గంగాదేవికి ఏమైనా అంటుకుందా? గంగ పవిత్రత తగ్గిందా? గంగకి ఏమన్నా ప్రమాదం వచ్చిందా? లేదు కదా. కాబట్టి ఆ పవిత్రత ఎప్పటికీ ఆ పవిత్రతే. కాబట్టి అమ్మని నువ్వు ఎప్పుడు అనుమానించొద్దు అని చెప్తారు. గంగ యొక్క స్థాయి పవిత్రత తగ్గనట్లే అమ్మలో ఆ దివ్యత్వం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అమ్మని అనుమానించద్దు. అంతే దిగ్భ్రాంతురాలైపోతుంది యోగిన్మ చూసినటువంటి ఆ దృశ్యం ద్వారా. పరిగెత్తు వెళ్ళి ఆ అమ్మ కాళ్ళ మీద పడిపోతుంది. అమ్మా క్షమించి తల్లి, క్షమించమ్మా, నిన్ను క్షణం నేను అనుమానించాను, ఈ లౌకికమైనటువంటి బంధాలలో కూరుకొని పోయిందే అమ్మ అని బాధపడ్డానమ్మా, నేరం చేశాను, తప్పు చేశాను తల్లి అని. అమ్మ ఏమంటుందో తెలుసా అండి, ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని, నిజమే యోగి, ఎప్పుడు కానీ ఒక పరీక్ష, ఒక వీటన్నింటినీ కూడా చేస్తూనే ఉండాలి. వాటన్నింటి నుంచి నిగ్గు తేరితేనే కదా విశ్వాసం కలుగుతుంది అని ఎంతో చక్కగా చెప్తారు అమ్మ. అంతటి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది మన శారదమ్మ తల్లి. గిరీష్ గురించి చెప్పుకున్నాం, గిరీష్ చంద్రఘోష్. గిరీష్ అంటాడు, ఈ కుటుంబ సభ్యులందరూ ఎన్ని జన్మలు తపస్సు చేసుకున్నారో కదా, అండ చరాచరాలను శాసించేటువంటి మహాభువనేశ్వరి తల్లి అయిన జగజ్జననిని సోదరిగా పొందారే వీళ్ళందరూ ఎంత యోగమో, ఎంత అదృష్టమో, ఎంత తపస్సులు చేసుకున్నారో, ఎన్ని పూజలు చేసుకున్నారో అని చాలా గొప్పగా చెప్తారు గిరీష్ చంద్రఘోష్. అక్కడ ఒక భక్తుడు అడుగుతాడు, అమ్మా ఎందుకమ్మా మీ కుటుంబ సభ్యులంతా ఎప్పుడు ఇట్లా డబ్బు 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 అని చెప్పి ప్రాకులాడుతూ ఉంటారు తల్లి, వాళ్ళకి కొద్దిగా జ్ఞానమో డబ్బో ప్రసాదించవచ్చు కదా అని అంటే అమ్మ నవ్వుతారు. వాళ్ళు అవన్నీ ఏమి నిలుపుకోలేరు నాయన, అంతే వాళ్ళకి అని చెప్తారు అమ్మ. అంతగా కుటుంబంతో మమేకమయ్యి ఆ బాధ్యతలన్నీ ఎంత ఒక యోగినిలాగా నెరవేర్చినటువంటి మహనీయురాలు మన శారదమ్మ తల్లి. అయితే ఈ నెరవేర్చడంలో కావచ్చు, భక్తులతో వ్యవహరించే విధానంలో కావచ్చు,
ఒక అద్భుతమైన మానసిక శాస్త్రవేత్తలాగా, మనస్తత్వ శాస్త్ర నిపుణురాలిలాగా ప్రవర్తిస్తారండి. ఎంత బాగుంటుందో ఆ సన్నివేశం. అసలు అక్కడ ఈ అమ్మ చేతిలో ఎక్కువ డబ్బులు లేకపోవడం వల్లనో, అప్పటి యొక్క ఆచారం వల్లనో, అప్పుడు ఎక్కువ వాహన సౌకర్యాలు ఏమీ లేవు కదా, ఉంటే మహా పల్లకి ఒక్కటి ఉండేది, దానికి కూడా చాలా డబ్బు కావాల్సి రావడం వల్ల ఎక్కువ అమ్మ కాలినడకనే వెళ్ళేవాళ్ళు. మన దక్షిణేశ్వరంగా నుంచి జయరాంబాటి, కామార్పుకూరు రావాలన్నా, ఇక్కడి నుంచి దక్షిణేశ్వరం అంటే కలకత్తాకి వెళ్ళాలన్నా కూడా కాలినడకనే వెళ్ళేవాళ్ళు. ఒకసారి అన్న కుమార్తె రామ్లాల్ కుమార్తె లక్ష్మి, కుమారుడైనటువంటి శివరాము, వీళ్ళందరూ ఒక బృందంగా దక్షిణేశ్వరానికి బయలుదేరారు కామార్పుకూరు నుంచి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో 2 మైదానాల్ని దాటుకొని వెళ్ళాలి. తేలోభోలో మైదానము మొట్టమొదటి వస్తుంది. అది బాగా ప్రసిద్ధిగాంచింది దేనికంటే బందిపోటు దొంగలకి. బందిపోటు దొంగలు మీద పడి దోచుకునేవారంటండి. ఎక్కడ కూడా ఎవరిపైనా చాలా ఒక బృందంగా కలిసికట్టుగా వెళ్ళేవారు. ఆ దొంగల్ని ఎదుర్కోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. అక్కడ దొంగలు పూజించేటువంటి కాళిక, బందిపోట్ల కాళి అని కూడా చెప్తారు ఆ తల్లిని. ఆ కాళికాదేవిని పూజించి వెళ్ళేవాళ్ళంట దొంగతనాలు చేయడానికి. అమ్మ ఏం చేస్తుంది, వీళ్ళందరితో కలిసి వెళ్ళేటప్పుడు అమ్మ కొంచెం బాగా అలసిపోయి ఉన్నారు పాపం, ఎక్కువ వేగంగా నడవలేకపోతే వీళ్ళందరూ బాధపడుతున్నారు. అయ్యో ఈ మైదానంలో రాత్రి ఉండిపోవాల్సి వస్తుందేమో, త్వరగా వెళ్ళాలి. అమ్మ ఏం చెప్తారంటే, మీరు వెళ్ళిపోండి, ఆరాంబాగ్ తర్వాత వచ్చేటువంటి స్థానంలో మీరు ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్తుంది అమ్మ. వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ ఏమో ఇక్కడ ఉండిపోయింది. అంతే, కాసేపటికి చీకటి పడుతూ ఉంది. దూరంగా నల్లగా ఒక ఆకారం కనిపిస్తుంది అమ్మకి. దగ్గరికి వెళ్దాము అనుకుంటూ ఉండగా ఆకారం వస్తోంది దగ్గరికి. ఎవరో దీన్ని గద్దించి అడుగుతుంది ఆ ఆకారం. గప్ప దగ్గరికి వెళ్ళి శారదమ్మ తల్లి, అమ్మకు తెలుసు బాగా వాడు బందిపోటు దొంగ అని, చేతులు పట్టుకొని, నానా తండ్రి, నేను మీ కూతుర్ని శారదని దారి తప్పిపోయాను, చీకటిగా ఉంది, భయంగా ఉంది అని అంటూ ఉండగా వెనకాల ఒక స్త్రీ వస్తుంది, ఆ బందిపోటు దొంగ భార్య. మళ్ళీ ఆమెను పట్టుకుంటుంది. అమ్మా, నేను మీ కూతుర్ని, మీ బిడ్డ లాంటిదాన్నమ్మా, నా పేరు శారద, మా ఆయన అక్కడెక్కడో దక్షిణేశ్వరంలో ఉన్నాడమ్మా, నేను వెళ్ళాలమ్మా, నాకు సహాయం చేయండి. ఎంత ప్రేమగా, ఎంత మధురంగా మాట్లాడుతుందంటే కరుడు కొట్టిన బందిపోటు దొంగలు కూడా కరిగిపోతారండి ఆ ప్రేమకి. ఎంత సంరక్షిస్తారో చెప్పలేము అసలు శారదమ్మ తల్లిని. తర్వాత సొంత అల్లుడులాగా గురుదేవుల దగ్గరికి కూడా వెళ్తారు. శారదమ్మ రమ్మంటుంది తర్వాత. ఎంత బాగుంటుందో ఆ వృత్తాంతం అంతా కూడా. అంటే తన ప్రేమపూరితమైన, మాధుర్యపూరితమైనటువంటి మనస్తత్వం ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట తీరు ద్వారా అమ్మ ఆ దొంగల్ని కూడా సంస్కరిస్తుంది. అమ్మ అంతటి గొప్ప ప్రేమ స్వరూపిణి అమ్మ. ఇందులో ప్రేమ తర్వాత మనస్తత్వ శాస్త్రము 2 మిళితమై ఉన్నాయి కదా. ఆ మనసులు కరిగిపోయేటట్లు అమ్మ అలా ప్రవర్తించింది. అది ఎంత గొప్ప విషయమో చూడండి. అదొకటే కాదు, ఈ సంఘటనలో తర్వాత చాలా మంది అమ్మ అబ్బా బందిపోటు దొంగలు అలా చేసింది, ఇలా చేసింది అందరూ చెప్పుకుంటుంటే అమ్మకి నచ్చేది కాదు, ఇష్టమయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తే వాళ్ళు వదిలేసిపోయారని కూడా చెప్పాలి కదా. అది వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తుంది, వాళ్ళని తక్కువ చేసినట్లు కదా. వాళ్ళు నన్ను వదిలేసిపోయారనే విషయం తెలుస్తుంది, వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయి. అది ముఖ్యం. చూడండి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుంది అమ్మ. ప్రతి చిన్న విషయము ఇంకొక దృక్కోణాలన్నిటి ద్వారా ఆలోచించడం శారదమ్మ తల్లిలోని ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణము, అంశము. అటువంటి శారదమ్మ తల్లి గురించి చెప్పుకోవడం ఎంత భాగ్యమో కదా. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.